నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. ఎట్లుంటదట? ఫలించేటువంటి ద్రాక్షవల్లి లాగుంటదట. ద్రాక్షవల్లి ఎలాగుంటుంది తెలుసా? ద్రాక్షవల్లి అంటే దైవ భీతి కలిగినటువంటి భార్య. ఆమె ఎప్పుడు ప్రార్థనలే ఉంటుంది. ఎక్కడ కూడికలు పెట్టినా కూడా అక్కడికి వెళ్తుంది, ఎక్కడ ప్రార్థనలు ఉన్నా కూడా అక్కడికి వెళ్తుంది. కొంతమంది భార్యలు జాబ్ చేసిరనుకో, వాళ్ళ దృష్టిలో భర్త చీఫ్. మళ్ళా సావాసాన్ని ప్రేమిస్తారు, ప్రార్థనలకు పోతారు, 24 గంటలు ప్రార్థనలే గడుపుతారు. పని చెయ్యని భర్త అంటే కథం, ఆయన చీఫ్. వాళ్ళ దృష్టిలో పని చేయని భర్త కనబడితే చాలుగా చీఫ్ అన్నట్టు. మళ్ళా ప్రార్థనే, ఉపాసమే. కొంతమంది జీవితంలో భర్తలకు ఏదో ఒక చిన్న కారణాన్ని బట్టి ఇంట్లోనే ఉండిపోతాడు. భార్య చేయాల్సిన పనులన్నీ కూడా భర్త చేస్తుంటాడు. ఇక ఈమెకు 2-3 లక్షల జీతం వచ్చేసరికి భర్త చాలా చీఫ్ ఆమె దృష్టికిగా. ఈమె దృష్టికి చీఫే. మళ్ళీ వీళ్ళింటికి ఎవరన్నా చుట్టాలు వస్తారు చూసినావా, వాళ్ళు కూడా ఈయనని చీఫ్గా మాట్లాడతారు. ఇంకా వాళ్ళ ముందు ఈయన ఏదైనా మాట్లాడితే ఏమంటారు తెలుసా? పిల్లలు అంటారు, భార్య అంటది, ఏమని, నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఒకటి గుర్తుంచుకోండి పిల్లలారా, నీ తండ్రి ఉంటే నీకు విలువ, అమ్మా నీ భర్త ఉంటే నీకు విలువ, అయ్యా నీ భార్య ఉంటే నీకు విలువ. నువ్వు కూడా జాబ్ చేస్తున్నావేమో, నెలకు 50,000 సంపాదిస్తున్నావో, 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావో, నేను సంపాదిస్తున్నా కాబట్టి నా దృష్టికి నా భార్య విలువ లేనిది, చీఫ్ అని అనుకుంటున్నావేమో. ఆమె వెనక లేకపోతే తర్వాత అర్థమవుతుంది నీకు. భారతదేశంలో భర్త చనిపోయినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత భార్య చనిపోతుందట. భార్య చనిపోయినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత భర్త చనిపోతున్నాడట. ఎందుకంటే ఆదరించే వాళ్ళు లేరు, ప్రేమించేవారు లేరు, సమాధానపరిచే వాళ్ళు లేరు, ప్రేమగా మాట్లాడే వాళ్ళు లేరు. అందుకే వారు ఉన్నప్పుడే వారిని గౌరవించడం నేర్చుకోండి. చనిపోయిన తర్వాత కూడికలు పెట్టించుడు, చనిపోయిన రోజు కూడిక, 10 రోజులకు కూడిక, నెలకొక కూడిక, సంవత్సరానికి ఒక కూడిక. ఆ చచ్చిపోయిన పేరు చెప్పుకొని వీళ్ళు తిని తిరుగుతారు. మరి బతుకున్నప్పుడే మంచిగా చూసుకునేదానికి ఏంది? నీ భర్త ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చిండు. ఈరోజు ఏం పని చేస్తలేడేమో, ఖాళీగా ఉంటున్నాడు, కుటుంబ బాధ్యతలన్నీ తీసుకొని నడుస్తున్నాడేమో. నువ్వు చేయాల్సిన పని అంతా ఆయనే చేస్తున్నాడేమో. ప్రేమించు. దేవుడు ఇంకా ఆయనకి ఏం నేర్పించేది ఉందో. మళ్ళీ నువ్వు ప్రార్థనలకు పోతావు, ఉపవాసం ఉంటావు, మళ్ళా మందిరానికి క్రమంగా వస్తావు. ద్రాక్షవల్లి అంటే ఎవరో తెలుసా? దైవ భీతి కలిగిన భార్య. దేవుడు ఎలాగ నడిపిస్తాడో భార్య అలాగ నడుస్తుంది. దైవ భీతి కలిగిన భార్య అందరినీ సమానంగానే చూస్తుంది. డబ్బు వచ్చినప్పుడు గర్వంగా ఉండదు, బంగారం ఉంటే గర్వంగా ఉండదు, ఆస్తులుంటే గర్వంగా ఉండదు, కొంచెం పేరు రాగానే గర్వంగా ఉండదు. ద్రాక్షవల్లి అంటే అదే. నువ్వు నిజమైన ద్రాక్షవల్లివేనా?